రాష్ట్రపతి ఎన్నికల్లో డైరెక్ట్‌గా అప్పుడులో అంటే రాష్ట్రపతి ఎన్నికలంటే మన ఎమ్మెల్యేలు వీళ్ళకి గూడా ఉంటది. ఓటు పవర్ ఒక్కొక్కళ్ళకి ఎంతెంతని ఒక్కొక్క రాష్ట్రం కెపాసిటీ దాన్ని బట్టి ఉంటుందనమాట. అప్పట్లో ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్‌ని వ్యతిరేకించేసి జగన్ బయటకొచ్చినటువంటి సందర్భంలో సోనియాని ధిక్కరించి బయటకొచ్చిన సందర్భంలో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున ప్రచారం ముందుకొచ్చారు. ఆయన జగన్ సహాయం అడిగారు. జగన్ ఆయనకి మద్దతు ప్రకటించారు. ఆ టైంలో ప్రణబ్ ముఖర్జీకి ఓటేయడానికి అంటే తను జైల్లో ఉన్నాడు జగన్. నాకు అవకాశం ఇవ్వండి అని కోర్టును అభ్యర్థిస్తే కోర్టు ఆయనకి అవకాశం ఇచ్చింది. వెళ్ళి ఓటేశారు. కాకపోతే అసెంబ్లీలోనే ఓటు ఉంటుంది. ఇక్కడే అసెంబ్లీలోనే వేసేయచ్చు ఓటు. బట్ ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక వచ్చేటప్పటికి అది కేవలం ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వేసేదంతా కూడా పార్లమెంటు భవనంలోనే జరుగుతుంది. ఎందుకంటే లోక్సభ రాజ్యసభ సభ్యులే అక్కడ ఎలక్టోరల్ కాలేజీ కింద ఉంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి